ప్రైజ్ ద లాడ్. వెయిట్ మిత్రమా, స్క్రోల్ చేయొద్దు. ఈరోజు ఏదైనా పని నూతనంగా ప్రారంభిస్తున్నావా? అయితే ఈ బైబిల్ వాగ్దానం నీ కొరకే. దావీదు రాసిన కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. ఆమేన్. అవును మిత్రమా, ఈ వాగ్దానముతో నీ పనిని ప్రారంభించు, విజయాన్ని చూస్తావు. నీ ప్రతి పని దేవునితో ఆరంభించు, ప్రతి పని దేవునితో ముగించు. దేవునితో ఆరంభము, దేవునితో ముగింపు నీ విజయానికి సంకేతము అన్నటువంటి మాటను మర్చిపోవద్దు. దేవుడు ఈ భూలోకంలో ప్రతి విషయంలో మనకు విజయమునిచ్చటకే ఆయన పరలోకం నుండి మన కొరకు వచ్చాడు. కనుక నువ్వు చేస్తున్న ప్రతి పని ఏదైనా సరే ఆయన మీద భారం వేసి నువ్వు చేయగలిగినట్లయితే నువ్వు ఖచ్చితంగా నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడు. ఆయనకు అప్పగించుకో ప్రతి పనిని, ఆయనకు అప్పగించు నీ వ్యాపారాన్ని, ఆయనకు అప్పగించు నీ తలంపులను. ఖచ్చితంగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. కనుక మిత్రమా, నువ్వు పని ప్రారంభించే ప్రతిసారి నీ కోరికను, నీ ఆలోచన అంతా దేవునికి అప్పగించి ప్రార్థనతో ముందుకెళ్ళు. దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.